నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత తల్లి శ్రీమాత అనుగ్రహంతో మరి పండుగలు ప్రారంభమయ్యాయి. కొత్త సంవత్సరం వస్తుంది అంటే మొదటగా వచ్చే పండుగ ఉగాది పండుగ. ఇది తొలి పండుగ, తెలుగువారి పండుగ. ముఖ్యంగా ఉగాది పండుగ అనగానే మన సంవత్సరం అంతా ప్రారంభమయ్యేటువంటి పండుగ. ఉగాది పండుగ రోజు మనం ఏం చేయాలి? ఈ పండగ ఎందుకు చేసుకోవాలి అంటే, ముందు అందరం కూడా మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా మన మొదటి పండుగ ఏంటో మనకు తెలియాలి. ఈ పండుగలో ఏం చేయాలి అంటే, తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోవడం కోసం పంచాంగ శ్రవణం చేయాలి. తప్పనిసరిగా చేయవలసినటువంటి విధుల్లో పంచాంగ శ్రవణం. పంచాంగం ఎందుకులే అని కాకుండా మనకున్నటువంటి తిథి వార నక్షత్రకరణ యోగాలు అనేటువంటివి తెలుసుకొని నడుస్తేనే కాలంతో పాటు మనం నడుస్తూ ఈ కాలచక్రంలో కలిసి ఉండగలుగుతామనే విషయం మనకు తెలియాలి. అందుకని పంచాంగ శ్రవణం చేయాలి. వాటితో పాటు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఏం చేయాలి అంటే, ఉగాది పచ్చడిని తయారు చేసి తినాలి. ఉగాది పచ్చడిని తయారు చేసి తిన్నాము అంటే ప్రతి పండుగలో లాగా పంచపక్ష పర్వణాలు తింటాం కదా అని ఈ పచ్చడిని మనం ఎలా తీసుకుంటామంటే, ఇది ప్రసాదంగా తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాము అంటే, ఇది ఏమీ తినకుండా చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని మనల్ని ఆత్మ అలాగే శారీరక శుద్ధి అంటాం కదా, ఈ రెండు సరిగ్గా స్నానం చేసి పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి. ఎందుకు అంటే, పరిగడుపున తీసుకుంటే ఈ సంవత్సర కాలం నీ శరీరం అంతా కూడా తుల్యంగా ఉండడం కోసం ఒక ఆయుర్వేద పద్ధతిలో మనకు అందించినటువంటి అమృత తుల్యమైనటువంటి ప్రసాదం ఉగాది పచ్చడి. ఇది మన పెద్దలు పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యతత్వం. ఒక అద్భుతంగా సంవత్సర కాలం మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మనకి ఇచ్చినటువంటి గొప్పనైన వరం ఈ ఉగాది పచ్చడి. అట్లాగా ఈ పచ్చడిని అట్లాగే మనం అనేక రకాల విషయాలు చెప్పుకుంటాం. షడ్రుచుల సమ్మేళనం కాబట్టి కష్టాలు సుఖాలు అన్నీ కూడా జీవితంలో ఉండేటువంటి అనేక విషయాలు పులగంగా ఉండేటువంటి అన్ని విషయాలను కలుపుకొని నడిస్తేనే జీవితం. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, దాని వెనువెంబడే సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అలాగా రాత్రింబవళ్ళు ఎలా ఉంటాయో కష్ట సుఖాలు అలాగే ఉంటాయి. కావడి జోళ్లలాగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిపి నిలిపి జీవితాన్ని ముందుకు సాగించాలనేటువంటి గొప్ప తాత్విక అర్థాన్ని తెలిపేటువంటి పండగ ఏది అంటే ఉగాది పండగ. కాబట్టి ఈ రెండు మనకు తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో ఇంకా మనకు కొత్తగా కనిపించేటువంటిది ఇంకేదైనా ఉందా అంటే, దాదాపుగా తెలుగుదనాన్ని తెలుగు భాషను రక్షించుకునేటువంటి ఒక సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఉగాది రోజు తెలుగు కవులందరూ ఒక్కచోట కూర్చొని చక్కగా కవి సమ్మేళనాలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడెక్కడో తొలి పలుకులు పలికినట్టుగా కోయిలమ్మ తొలికూతలు కూస్తూ మావి చిగుర్లు తింటూ ఎంత ఆనందంగా ఆ కోకిల గానాన్ని వినిపిస్తుందో అంత ఆనందంగా తొలి పర్వం రోజు అద్భుతమైనటువంటి ఆశల సౌధాలను అన్నింటినీ కూడా కవితా రూపంలో కవితాగానంలో వినిపించేటువంటి కవులు ఎందరో కనిపిస్తారు. కాబట్టి ఉగాది పండుగ అంటేనే ఇవన్నీ కలుపుకొని సంప్రదాయ రీతిలో మనం కట్టుబొట్టు మనం సంప్రదాయంగా ఉండాలి. తొలి పండుగ రోజు చక్కగా సంప్రదాయబద్ధంగా మనం మన ఆచారం, ఆహారం, వ్యవహారం అన్నీ కూడా సంప్రదాయంగా పెట్టుకొని ఈ సంప్రదాయంలో సాగుతూనే మనం పండగని పండగలాగా చేసుకోవాలి. అందుకే ఉగాది అంటే ఇది తొలి పండుగ అన్నాము. అలాగే నక్షత్రం యొక్క కదలిక అని, యుగాలకు ఆది అని రకరకాలుగా ఏది చెప్పినా ఏం చెప్పినా కూడా ప్రతి సంవత్సరం కూడా మనం కాలానికి లెక్కగట్టేటువంటి ఒక కాలమానం అన్నమాట. అంటే మనం ప్రతి సంవత్సరం మనకున్నటువంటి 60 సంవత్సరాల ఈ ఋతుచక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రభవ విభవ శుక్ల అని తిరిగేటువంటి వీటిల్లో 38వ సంవత్సరం అయినటువంటి క్రోధి నామ సంవత్సరంలో మనం ఈ పండుగ చేసుకుంటున్నామంటే, క్రోధి నామము అనగానే కోపమేమో అని అనుకుంటాం. కోపం కాదు, కోపాన్ని తగ్గించుకుంటే మీరు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పడం కోసం వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం. కాబట్టి అందరికీ కూడా మనసా వాచ కర్మణ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలతో అందరం ఈ సంవత్సర కాలం సుఖంగా సంతోషంగా ఆనందంగా సకల సౌభాగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్తే.